హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్పేలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఫ్రీ యూజర్స్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్స్ మీరందరూ కూడా ఈరోజు ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తెలుసుకోవాలండి. తెలుసుకొని మీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పవలసిన బాధ్యత మీదే. చెప్పకపోతే మీరు నష్టపోతారు, చెప్తే మీరు లాభపడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దామండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి. జడ్పేలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఈ సమాచారం వెళ్ళేలాగా మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ నెల 28వ తారీఖున జడ్ బజార్ సొల్యూషన్స్ అనే సంస్థ వాళ్ళు, అదే మన జడ్పే వాళ్ళు, జడ్ మనీ అనే ఒక అవకాశాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు 28వ తారీఖున, ఓకేనా? అసలు ఏంటి జడ్ మనీ, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు దీనికి అర్హులు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందామండి. ఈ జడ్ మనీ అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ అయి ఉండాలి. అది 599 కానివ్వండి, 599 కానివ్వండి, 1199 కానివ్వండి. ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో, ఓకేనా, ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ జడ్ మనీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో ఇప్పటి వరకు ఫ్రీ కేటగిరీలో ఉండిపోయిన మై డియర్ జడ్పే ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ కూడా చాలా సువర్ణ అవకాశం. ఇది కూడా మీరు మిస్ అయ్యారు అంటే మీరు చాలా ఆదాయాన్ని కోల్పోతారు. కాబట్టి ఫ్రీ కేటగిరీలో ఇప్పటి వరకు ఫ్రీ కేటగిరీలో ఉన్నారు, ఓకే, వదిలేసేయండి. కనీసము డిసెంబర్ 28వ తారీఖు లోపు మీరు ప్రైమ్ మెంబర్షిప్స్ తీసుకొని సిద్ధంగా ఉండండి. డిసెంబర్ 28వ తారీఖు లోపు తీసుకొని సిద్ధంగా ఉండండి, ఓకేనా? ఎందుకు సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు ఒకసారి చెప్తానండి. ఇక్కడ మై డియర్ జడ్పే ఫ్యామిలీ మెంబర్స్, ఈ జడ్ మనీ అనేది ఒక దాన్ని ఏమంటారు, అక్షయ పాత్ర లాంటిది. అక్షయ పాత్ర మీకు తెలుసు కదా, అక్షయ పాత్రలో ఏది వేస్తే అది వస్తూనే ఉంటుంది. అలాగే ఈ అక్షయ పాత్రలో మీరు ఒక 1799 రూపాయలు, రౌండ్ ఫిగర్గా 1800 అనుకోండి, 1800 రూపాయలు మీవి కాదు అని అనుకొని ఆ జడ్ మనీ అనే అక్షయ పాత్రలో కనుక మీరు వేసేస్తే ఇంకా మీరు ఆదాయాన్ని పొందుతూనే ఉండొచ్చు. దీన్ని మీ పరిభాషలో ఏ పేరన్నా పెట్టుకోండి, ఓకేనా? నేనైతే దీన్ని ఒక ఆదాయాన్ని సృష్టించి పెట్టే ఒక అక్షయ పాత్రగానే చూస్తాను. ఎందుకు అంటే మనం జడ్పేలో 599తో కానివ్వండి, 1199తో కానివ్వండి, ఒక్కసారి మాత్రమే మెంబర్షిప్ తీసుకొని మనము ఆ రీఛార్జ్ తాలూకు యొక్క బెనిఫిట్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైము మనం పొందుతూనే ఉన్నాము కొన్ని నెలలుగా, ఓకేనా? అలాగే ఇక మీద కూడా పొందుతూనే ఉంటాము. ఇన్ ది సేమ్ మేనర్ ఈ 1799 రూపాయలతో మీరు ఒక్కసారి ఆ జడ్ మనీ అనే అక్షయ పాత్రను కనుక మీరు కొనుక్కోగలిగితే, పర్చేజ్ చేసుకోగలిగితే, ఓకేనా, ఇంకా మీరు కంటిన్యూస్గా దాని తాలూకు ఫలాల్ని పొందుతూనే ఉంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉండొచ్చు, మనము మాటికి పెడుతూ ఉండాలేమో అని. కాదు, ఒక్కసారి మాత్రమే 1799 రూపాయలతో ఆ జడ్ మనీ అనే అక్షయ పాత్రని మనము కొనుక్కుంటే చాలు. ఇంకా మనకి
కంటిన్యూస్గా ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. అది ఎలా అనేది నేను చెప్తాను చూడండి. అండ్ మర్చిపోవద్దు, ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే. అది 599 కానివ్వండి, 9999 కానివ్వండి, ఏది తీసుకున్నా కానీ పర్లేదు. ఫ్రీ కేటగిరీలో ఉన్న వాళ్ళు దయచేసి కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. డిసెంబర్ 28 లోపల, ఈ నెల డిసెంబర్ 28 లోపల మీరు ప్రైమ్ మెంబర్షిప్స్ యాక్టివేట్ చేసుకొని ఇంకొక 1800 మీ ఫండ్ వ్యాలెట్లో పెట్టుకొని సిద్ధంగా ఉండండి. 28వ తారీఖు నుంచి ఒక కొత్త సినిమా అనేది మొదలవబోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం కట్టే 1799 దేనికి ఎంతెంత తీస్తున్నారు. ఇంకోండి, జిఎస్టీ 18%, అంటే 323 రూపాయలు కట్ అయిపోతుంది. రెఫరల్ ఇన్కమ్ 180 ఇస్తున్నారు. లెవెల్ ఇన్కమ్ 180 ఇస్తున్నారు. పాన్ ఇండియా ఇన్కమ్ 1000 రూపాయలు పక్కన పెడుతున్నారు. అండ్ జెడ్ బజార్ ఎక్స్పెన్సెస్కి 115 రూపాయలు పక్కన పెడుతున్నారు. మొత్తం కలిపితే 1799 ఈ విధంగా షేర్ చేయబడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకోండి, ఇక విషయానికి వస్తే, ఫోటో ఎక్కడ పెట్టాలి, ఇక విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము 1799 రూపాయలతో మనము జెడ్ మనీ అనే అవకాశంలో పర్చేజ్ చేస్తామో, ఇక్కడ మొత్తం 6 సిరీస్లు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 6 సిరీస్లు ఉంటాయి. 6 సిరీస్లకి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా సిరీస్ బై సిరీసు అదే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. మనం కట్టేది ఒక్కసారి మాత్రమే 1617. చూడండి, మొత్తము మనకి జెడ్ మనీలో 6 సిరీస్లు ఉంటాయి. ప్రతి సిరీస్కి మనం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి మాత్రమే 1799 రూపాయలుతో జెడ్ మనీని మనం పర్చేజ్ చేస్తాము, సిరీస్ 1 అని. ఓకేనా? అక్కడి నుంచి ఆటోమేటిక్గా అదే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది 6th సిరీస్ వరకు. ఓకేనా? 6th సిరీస్ వరకు. 6th సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనము సిరీస్ 1 అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మనకి ఈ 1799 రూపాయలు సరిపోతుంది. ఓకేనా? మాటికి మనం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జెడ్ మనీ అనేది మనకి 2 మ్యాట్రిక్స్ సిస్టంలో వెళ్తుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, 6 సిరీస్లు కూడా 2 మ్యాట్రిక్స్ సిస్టంలోనే వెళ్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇక్కడ, మీరు ఈ 1799 రూపాయలతో జెడ్ బజార్ని యాక్టివేట్ చేసుకున్నారు. ఓకేనా? యాక్టివేట్ చేసుకోగానే మీ ఐడి అనేది గ్లోబల్కి వెళ్ళిపోతుంది. గ్లోబల్ అంటే పాన్ ఇండియా వైజ్ మీ ఐడి అనేది గ్లోబల్కి వెళ్ళిపోయిన తర్వాత మీ తర్వాత ఎవరైతే ఈ 1799 రూపాయలతో సిరీస్ 1 పర్చేజ్ చేశారో వాళ్ళు ఆటోమేటిక్గా మీ కిందకు వస్తారు. ఓకేనా? అట్లా మీకు 10 సెల్స్ ఉంటాయి. ఓకేనా? 10 సెల్స్ ఉంటాయి. అంటే ఈచ్ సెల్ 2 కదా, ఫస్ట్ 2 ఫిల్ అవుతారు. ఓకేనా? ఈ 2 మీద 100 200 వస్తాయి. ఓకేనా? తర్వాత ఇటు 2 4 ఫిల్ అవుతారు, 400 వస్తాయి. అట్లా 2 మ్యాట్రిక్స్ సిస్టంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? దాని తాలూకు వచ్చే అమౌంట్స్ ఇక్కడ చూడండి, ఇవి దాని తాలూకు వచ్చే అమౌంట్స్ 200 400 800. ఓకేనా? అంటే 8 మంది ఇక్కడ చూసా. ఇది 2 మ్యాట్రిక్స్ సిస్టంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? 2 ఫిల్ అవ్వగా 200 వస్తాయి.
నలుగురు ఫిల్ అవ్వగానే 400 వస్తాయి. 8 మంది ఫిల్ అవ్వగానే 800 వస్తాయి. 16 మంది ఫిల్ అవ్వగానే 1600 వస్తాయి. 32 మంది ఫిల్ అవ్వగానే 3200 వస్తాయి. 64 మంది ఫిల్ అవ్వగానే 6400 వస్తాయి. ఓకేనా? అట్లా 2 మ్యాట్రిక్స్లో అది ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే 6వ లెవెల్లోకి మనకి ఆ స్థాయికి వచ్చేస్తామో ఆటోమేటిక్గా మనము అప్గ్రేడ్ అయిపోతుంది నెక్స్ట్ సిరీస్కి. ఓకేనా? నెక్స్ట్ సిరీస్కి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఈ రిమైనింగ్ 7, 8, 9, 10 ఈ దీని తాలూకు సిరీస్ తాలూకు అమౌంట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పటివరకు మీరు జెడ్పేలో టీం చేశారు కదా, చాలామంది చాలాసార్లు మీకు చెప్పే ఉంటారు జెడ్పేలో టీం చేసుకుంటేనే మీకు బెనిఫిట్ అని. ఓకేనా? మీ డైరెక్ట్ పర్సన్స్ ఎవరన్నా ఈ 1799 రూపాయలతో యాక్టివేట్ అయ్యారనుకోండి. ఓకేనా? మళ్ళీ మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది 180 రూపీస్ వస్తుంది. ఓకేనా? అండ్ అలాగే మీ లెవెల్స్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు 5 లెవెల్స్, 6 లెవెల్స్, 10 లెవెల్స్, 20 లెవెల్స్ టీం చేసి ఉంటారు. ఆ లెవెల్స్లో కూడా ఎవరన్నా సిరీస్ పర్చేజ్ చేస్తే మళ్ళీ లెవెల్ 2 నుంచి ఇంకోండి 20, 20, 25 వరకు, మళ్ళీ 6 నుంచి 10 వరకు 10 రూపాయలు, మళ్ళీ 11 నుంచి 20 లెవెల్త్ వరకు 5 రూపాయలు. ఓకేనా? ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ మీరు సెకండ్ చూసుకుంటే ఇంకోండి సెకండ్ ఇట్లా మన కింద ఉన్న టీము, ఇప్పుడు నేనున్నాను, బాగా అర్థం చేసుకోండి. అట్లా టీం వెళ్తూనే ఉంటుంది, అంటే వాళ్ళు అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు నేను సిరీస్ 1 నుంచి సిరీస్ 1 చేస్తున్నాను అనుకోండి, నా స్పాన్సర్కి 150 రూపాయలు వెళ్తుంది. నేను ప్రాసెస్ ప్రకారం సిరీస్ 2కి ఎంటర్ అయ్యాను అనుకోండి. ఓకేనా? నేను అప్గ్రేడ్ అయిపోయాను అనుకోండి, నా స్పాన్సర్కి 350 రూపాయలు వెళ్తుంది. ఓకేనా? అలాగే ఆయన కింద ఉన్న లెవెల్ ఇన్కమ్స్లో ఉన్న వాళ్ళు లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సిరీస్ 2కి ఎంటర్ అయ్యారు అనుకోండి, 40 రూపాయలు వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి 2 మ్యాట్రిక్స్. ఇందాక 100 రూపాయలు కదా, ఇది 200 అన్నమాట. మనిషి మీద 200. 2 మ్యాట్రిక్స్ సిస్టమే. మళ్ళీ 2, 2 400. ఇక్కడ 4 ఉంటారు సెకండ్ లెవెల్లో, 4 రోజులు 800. ఇక్కడ 8 మంది ఉంటారు, 8 రోజులు 1600. ఇక్కడ 16 మంది ఉంటారు, 16 రోజులు 3200. ఇక్కడ 32 మంది ఉంటారు, 32 మంది 6400. ఓకేనా? ఇక్కడ 44 మంది ఉంటారు. ఇక్కడ ఈ లెవెల్కి రాగానే మళ్ళీ అప్గ్రేడ్ ఆటోమేటిక్గా సిరీస్ 3కి అప్గ్రేడ్ అయిపోతుంది. ఇట్లా మీకు మొత్తం 6 సిరీస్లు ఉంటాయి. మీరు ఒక్కసారే పెడుతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి పెట్టినందుకు మీకు ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సిరీస్ 3, సిరీస్ 4, సిరీస్ 5, సిరీస్ 6. ఓకేనా? మొత్తం 6 సిరీస్లు అన్నమాట. ఈ 6 సిరీస్లు అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ మీరు ఫస్ట్ లెవెల్ నుంచి రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకోండి మొత్తం 6 సిరీసుల్లో కలిపి మనకి ఎంత వస్తుంది చూడండి. ఒక్కోటి 28,89,800 రూపాయలు. 6 సిరీస్లు పూర్తయ్యేసరికి ఒక జెడ్పే మెంబరు ఎవరైతే జెడ్ బజారు మనీ ప్లాంట్ తీసుకున్నారో ఆ వ్యక్తికి వచ్చే ఆదాయం అన్నమాట. ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి మాత్రమే 1799 రూపాయలతో ఒక్కసారి పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన పాయింట్స్ ఇవి. ఓకేనా? మెంబర్షిప్ అంటే నేను డైరెక్ట్గా జెడ్ బజార్లోకి రావాలంటే రాకూడదు. ఫస్ట్ జెడ్పేలో మీరు ఎంటర్ అయ్యి, ఓకేనా, అక్కడ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత మీరు ఇది కొనుక్కోవాలి, జెడ్ బజార్ మనీ ప్లాంట్ అనేది కొనుక్కోవాలి. నేను డైరెక్ట్గా డబ్బులు ఉండేయండి జెడ్ బజార్ మనీ ప్లాంట్ కొనుక్కుంటానంటే కుదరదు. ముందు జెడ్పేలోకి రావాలి, జెడ్పేలో మెంబర్షిప్ అవ్వాలి. ఓకేనా? అది 599 కానివ్వండి, 1199 కానివ్వండి. ఆ తర్వాత మనీ ప్లాంట్ కొనుక్కోవాలన్నమాట. అప్పుడు మీరు గ్లోబల్కి ఎంటర్ అవుతారు. ఓకేనా? సో కాబట్టి నేను ప్రతి ఒక్క జెడ్పే సభ్యుడికి చెప్పేది ఏంటంటే,
అందరూ సిద్ధంగా ఉండండి. మీ ఫండ్ వ్యాలెట్లో 1799 రూపాయలు పెట్టుకొని సిద్ధంగా ఉండండి. నేను 2030 రూపాయలు పెట్టుకున్నానండి ఫండ్ వ్యాలెట్లో. నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. సో ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, కేవలం ఒక్కసారి 1799 రూపాయలు మనం కడతామండి. ఓకేనా, ఒక్కసారి మాత్రమే. కానీ ఆదాయం మాత్రము వస్తూనే ఉంటుంది. అది మీకు ప్రాసెస్లో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ మీకు ప్రాసెస్లో అర్థమైపోతుంది. ఏం లేదు, చాలా సింపుల్. జెడ్పేలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జెడ్ మనీని పర్చేజ్ చేసుకోగలరు. ఓకేనా, సో ఫ్రీ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, అండ్ డైరెక్ట్గా దీంట్లోకి ఎంటర్ అవ్వటం ఉండదు. జెడ్ బజార్లో డైరెక్ట్గా రాలేము, జెడ్ మనీ కొనుక్కోలేము. ఫస్ట్ జెడ్పేలో మెంబర్షిప్ తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే జెడ్ మనీ మనం పర్చేజ్ చేసుకోగలం. ఓకేనా, వన్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మన ఐడి గ్లోబల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మన కింద 2 మ్యాట్రిక్స్లో ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, 2 మ్యాట్రిక్స్లో ఫిల్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సిరీస్ని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే మన కింద డైరెక్ట్గా ఎవరన్నా పర్చేజ్ చేసుకున్నా, ఓకేనా, అండ్ మన కింద లెవెల్స్లో వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేసుకున్నా, ఓకేనా, దాని తాలూకు ఫలాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.